ఈరోజు సింహరాశి వారికి విద్యార్థులు తప్పుడు వ్యక్తులతో స్నేహం చేయడం వల్ల చెడు వ్యసనాలకు లోనయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. బద్ధకాన్ని తగ్గించుకోండి. ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క ఒత్తిడి వల్ల ఉద్యోగం మారాలనే ఆలోచన కనపడుతోంది. వ్యాపారస్తులకు ఈరోజు ధన నష్టము, వ్యాపారంలో మార్పులు చేద్దామన్నా కుదరని పరిస్థితులు కనపడుతున్నాయి. స్త్రీలు మితిమీరిన ఖర్చు చేయడం వల్ల కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. జాగ్రత్తగా ఉండండి. విదేశాలు ఉండేవారికి అక్కడ మీ ఎదుగుదలను చూసి ఈర్ష్యపడే వాళ్ళు పెరిగిపోతుంటారు. జాగ్రత్త. అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలని చూస్తే మీరే నష్టపోతారు. కాబట్టి బెట్టింగుల జోలికి, జోతం జోలికి అసలు వెళ్ళకండి. గతంలో చేసినటువంటి రుణాల వల్ల మనశ్శాంతిని కోల్పోవడము, అప్పులు తీర్చడానికి అనేక మార్గాలు వెతికినా సరైనవి రాకపోవడం కనపడుతున్నాయి. దూర ప్రయాణాల్లో లేదా దూర ప్రయాణాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇబ్బందులు, ప్రమాదాలు, ఆలస్యాలు కనపడుతున్నాయి. తొందరగా బయలుదేరండి. టెన్షన్గా మాత్రం ప్రయాణం చేయకండి. ఇంట్లో పిల్లలు మీ మాట వినకపోవడం వల్ల చికాకులు పెరుగుతున్నాయి. చిన్న చిన్న గొడవలు పెద్దవైపోయి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. నోరు అదుపులో ఉంచుకోవాలి. ఈరోజు శారీరక బలం తగ్గడం, కాళ్ళ నొప్పులు పెరగడం, నీరసం పెరగడం ఇబ్బంది కనపడుతుంది. జాగ్రత్త. ప్రేమికులకి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వివాహాలు చేసుకోవాలి లేదా ఎక్కడికో వెళ్ళిపోవాలనే ఆలోచనలు వస్తాయి. చూసారా, దాని వల్ల ఇబ్బంది పడతారు. లేచిపోవడాలంటూ చేయకండి. ఇక భార్యాభర్తలు అనవసరంగా గొడవ పెట్టుకుని మనశ్శాంతిని కోల్పోతున్నారు. ఈరోజు కొత్తగా స్థలాలు కొనడం కానీ అమ్మడం కానీ పెద్దగా కలిసి రావటం లేదు. ఎవరిని నమ్మకుండా మీ పని మీరు చేసుకున్నట్లయితే ఈరోజు మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోండి. శివుడు అంటే మీకు ఇష్టమైతే కనుక ఆయన్ని తలుచుకుని ఒకసారి లైక్ చేయండి. ఆయన ఆశీస్సులు లభిస్తాయి. అలాగే రేపటి రాశి ఫలం కూడా మీకు రావడానికి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈరోజు ఇంట్లో శివుడికి ఎలా పూజ చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో ఈరోజు శివ పూజ చేసుకోవడం వల్ల మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.